హలో అండి. బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజ్ టు జాస్మిన్ బ్లాగ్స్ 321 అండి. ఏం లేదండి, ఈ మధ్యనే చాలా రోజుల తర్వాత అయితే ఒక మంచి లాంగ్ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. అయితే ఈ మధ్యన వెదర్ క్లైమేట్ అంతా ఫుల్ చేంజ్ అయింది కదా, బయటికి వెళ్ళేదానికి ఏం వీడియోస్ అయితే అస్సలు తీసుకోవడం లేదు. ఇంకా అంటే ఇంక ఏం నార్మల్గా అప్డేట్ అయితే ఏదో ఒకటి అప్లోడ్ చేస్తూ ఉండాలండి వీడియోస్. లేకపోతే వ్యూస్ అవర్స్ అనేవి మళ్ళీ రివర్స్లో వస్తూ ఉంటాయి. నాకైతే ఒక 2 డేస్ వీడియో అప్లోడ్ చేయలేదా, మళ్ళా 20 అవర్స్ అయితే వెనక్కి వచ్చేసాయి, అంటే తగ్గిపోయాయి అనమాట. ఇట్లా ఉంటుందండి యూట్యూబ్ కష్టాలు. మామూలుగా అంటే అంత ఈజీ కాదు యూట్యూబ్ చేయడము. మనం ఏ రోజు ఒక రోజు 2 రోజులు మిస్ అయినా కూడా అవర్స్ అనేవి వెనక్కి తగ్గుతూ వస్తాయి. ఎందుకు అట్లా జరుగుతుందో ఇప్పుడు చెప్తానండి. ఎందుకు అవర్స్ తగ్గుతాయి అంటే, ఛానల్ 1 ఇయర్ లోపే మోనిటైజేషన్ చేయాలా, లేకపోతే 2 ఇయర్స్. నా ఛానల్ పెట్టి దాదాపు 3 ఇయర్స్ అవుతా ఉందండి. అందుకని నాది అవర్స్ అనేది తగ్గుతా వెనక్కి వస్తూ ఉంది. అట్లా జరుగుతుందనమాట. 1 ఇయర్ లోపే ఏదైనా ఛానల్ మోనిటైజేషన్ చేసుకోవాలా. నాదైతే ఇంకా మోనిటైజేషన్ అవ్వలేదండి. అప్పుడెప్పుడు నేను స్టార్ట్ చేసి కొద్ది రోజుల మధ్యలో వీడియోస్ పెడతా, కొద్ది రోజులు పెట్టగా అట్లా ఇట్లా టైం వేస్ట్ చేశాను. అందుకే నాది మోనిటైజేషన్ అయితే కాలేదు. ఈ మధ్యన కంటిన్యూగా వీడియోస్ పెడతా, ఏదో ఒకటి తీసుకురావాలా అని చెప్పేసి కంటిన్యూగా పెడతా ఉన్నాను. అట్లా పెడతా ఉన్నప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు అట్లా గ్యాప్ ఇస్తానా. ఎందుకంటే ఈ షార్ట్స్ చేయాలా, మళ్ళీ లాంగ్ వీడియో చేయాలి కదా. ఒకరోజు షార్ట్ చేస్తాను, ఇంకొక రోజు లాంగ్ వీడియో చేస్తాను. అట్లా అనుకుంటా ఉన్నప్పుడు ఒక రోజు 2 రోజులు మిస్ అయినప్పుడు ఇట్లా అవర్స్ అనేవి తగ్గుతా వెనక్కి వస్తూ ఉంటుందండి. యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదండి. ఏదో వీడియో అప్లోడ్ చేసి ఏదో చూస్ చేసి పెట్టేస్తే అయిపోతుంది కాదు. నాకు నిజంగా యూట్యూబ్లోకి దిగిన తర్వాత అయితే అంత ఇంత కష్టం కాదు, చాలా కష్టపడుతున్నాను. మనం ఎంత కష్టపడినా ఏం యూజ్ అండి. మనం ఎంత కష్టపడినా కూడా ఫైనల్గా రిజల్ట్ అనేవి రాకపోతే ఆ బాధ అంత ఇంత కాదు. ఏదైనా సరే ఓపికగా ఉందాము అని చెప్పేసి ఓపికతోనే ఉన్నానండి. ఖచ్చితంగా మోనిటైజేషన్ అయితే అవుతుంది. అది ఎప్పుడవుతుందో చెప్పలేము. 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్స్లో అయినా అవ్వచ్చు. అది అయితే ఇట్లా లేట్ అయ్యే కొద్దీ హవర్స్ అనేవి, మంచిగా వచ్చిన హవర్స్ అన్నీ కూడా వెనక్కి తగ్గుతూ వస్తుందండి. అదే ఎక్కువ చెప్పలేనంత బాధ. ఇంకా ఇట్లే అండి. మాకైతే వర్షాలైతే ఇక్కడ చాలా అంటే చాలా చాలా పడుతూనే ఉన్నాయి వర్షాలు. ఇంకా అందుకనే క్లైమేట్ అయితే బయటికి అస్సలు బయట అడుగు పెట్టేదానికే లేదు. ఇంకా అందుకే ఇంట్లోనే వంట, ఇంట్లోనే ఉన్నామన్నమాట. ఎందుకంటే బయట వాతావరణం చల్లగా ఉందండి. ఎందుకంటే లేనిపోని వైరస్లన్నీ వస్తాయి కదా అని చెప్పేసి ఇంట్లోనే ఉంటున్నాం. బయటకైతే ఎక్కడ అస్సలు తిరిగే ఛాన్సే లేదు. ఒకవేళ వెళ్తే ఆ రైల్వే స్టేషన్కి వెళ్తాము, కొంచెం సేపు ఉంటాము, వస్తాము, అంతే. ఇంకా ఇదే లైఫ్. ఇట్లే రోజు కంటిన్యూగా జరుగుతుంది. ఎండ అనేది అస్సలు రావడమే లేదు. ఒకవేళ ఎప్పుడన్నా ఎండ 10 నిమిషాలు వచ్చిందనుకో, మళ్ళీ అప్పుడే ఫుల్ నీడలాగా వస్తుంది. ఇట్లుందండి. నేనైతే ఏమనుకుంటున్నానండి, ఈ వ్లాగ్స్ ఇదంతా కాకుండా ఫుడ్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నానండి. ఫుడ్ వీడియోస్ అంటే ఇంకా వేరే వాళ్ళు పందెం పెట్టుకోనికి వేరే వాళ్ళు అయితే ఎవ్వరు లేరు, నాతో చేయడానికి ఎవరు రారు. ఇంకా నేను ఒక్కదాన్నే సోలోగా ఫుడ్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ చేస్తే ఎట్లా ఉంటుందో చెప్పండి, కామెంట్ చేయండి. నేనైతే నిజం చెప్తున్నా, ఫుడ్ ఎక్కువ తిననండి, కొంచెమే తింటాను. ఈ ఫుడ్ వీడియోస్ ఎట్లా చేయాలో ఏమో అది కూడా టెన్షన్గానే ఉంది. చూద్దాం, ట్రై చేద్దాం. నేను తినే దాంట్లోనే ఫుడ్ వీడియోస్ అయితే చేయాలని ఫిక్స్ అయ్యాను. మంచి క్వాలిటీస్ తెచ్చుకొని ఫుడ్ వీడియోస్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను. వ్లాగ్స్ అంటే ఒకరోజు ఉంటాయి, ఒకరోజు ఉండవు కదా. ఫుడ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పేసి ఫుడ్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. సపోర్ట్ చేస్తారు కదా ఫ్రెండ్స్, మీరందరూ చేస్తారు. ఎందుకంటే ఇంతవరకు సపోర్ట్ చేసి 2K వరకు తెచ్చినారంటే ఇది కూడా నాకైతే నమ్మకం ఉందండి. ఈ మధ్య నేను కస్టర్డ్ అలా సమూరు నూనె, ఇది నార్మల్ కొబ్బరి నూనె పెట్టడం వల్ల హెయిర్ అయితే చాలా వరకు ఊడడం అయితే తగ్గిందండి. అయితే సమ్మర్ పెట్టినప్పుడు జిడ్డు జిడ్డు ఉంటుంది, కానీ ఏం పర్లేదులేండి. జిడ్డు ఉన్నే పర్వాలేదు, మనకి హెయిర్ ఊడిపోకుండా ఉండడం మెయిన్. ఊడుతుంది కానీ హెయిర్ ఇంతకు ముందుతో పోలిస్తే చాలా తక్కువ అనమాట. హెయిర్ ఏం అస్సలు ఊడకుండా అయితే లేదు. ఇంతకుముందు ఒక పిరికెడు వచ్చేవి హెయిర్, ఇప్పుడైతే ఒక 2 3 ఒక 10 15 వస్తున్నాయి, అంతే తేడా.
ఇంకా ఇదేనండి నా చిన్న మినీ వ్లాగ్. ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉండాలి కదా, అందుకని చెప్పేసి ఈరోజైతే ఒక అప్డేట్ ఇస్తున్నాను. ఇదేనండి నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు, అందుకైతే చాలా గ్రేట్ మీరందరూ. ఫుడ్ వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను, ఒకవేళ చేయాలా వద్దా అనేది మీరు కామెంట్ చేయండి. ఫుడ్ వీడియో అంటే ఏముంది, ఇంకా ఇంట్లో వండుకుంటాం కదా మనం ఎలాగో, ఇట్లా డైలీ ఏదో ఒక వ్లాగ్స్ చేసే కంటే ఫుడ్ వీడియోస్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఎందుకంటే వ్లాగ్స్ అంటే ఒకరోజు చేస్తాము ఒకరోజు చేయము, ఇట్లా అవుతూ ఉంటుంది, ఇంకా టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా నా ఛానల్ అవర్స్ కూడా తగ్గుతూ ఉన్నాయి. మొన్న ఒక రోజుకే 20 అవర్స్ అయితే వెనక్కి వచ్చేసాయి. ఆ 20 అవర్స్ నాకు పెరగడానికి దాదాపు ఒక వారం పట్టిందండి, వారంన్నర పట్టింది. అదేమో ఒక్క రోజులోనే తగ్గిపోయాయి. నిజంగా బాధ అయితే అంత ఇంత బాధ కాదు, కొంచెం అయితే బాధలో ఏడ్చాను కూడా అండి. ఎందుకంటే మనం కష్టపడినప్పుడు అది ఎంత మనం ఎంత కష్టపడినా కూడా దాని ఈ ఫలితం రాకపోతే ఆ బాధ ఎట్లుంటుందో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందండి. నాకు ఈ ఛానల్లో నేను ఎంత కష్టపడుతున్నానంటే అంత. మనకు ఈ సబ్స్క్రైబర్స్ పెరగాలంటే షార్ట్స్ అనేవి కంపల్సరీ చేయాలండి. షార్ట్స్ నుంచే మనకు ఎక్కువ రీచ్ అయితే ఉంటుంది. అవర్స్ పెరగాలంటే ఈ లాంగ్ వీడియోస్ చేయాలండి. అది ఒకరోజు ఇది ఒకరోజు ఇట్లా మేనేజ్ చేసుకుంటూ ఉన్నాను. ఎప్పుడో ఏమన్నా బాగలేనప్పుడు ఒక 2 రోజులు గ్యాప్ ఇస్తాను, ఇంకా అంతే, అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి, అవర్స్ వెనక్కి వెళ్ళిపోతాయి, అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయండి. ఇట్లా ఉంది పరిస్థితి. కంపల్సరీ డైలీ ఏదో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, మీరు చూస్తారు అని అనుకుంటున్నాను. ఫుడ్ వీడియోస్ చేయాలా వద్దా చెప్పండి. ఒకవేళ నేను ఫుడ్ వీడియోస్ చేస్తే మళ్ళీ మీరు చూడకపోతే అది కూడా వేస్ట్ అవుతుంది కదా, అందుకే ఫస్ట్ అయితే అడుగుతున్నా ఫుడ్ వీడియోస్ చేయాలా వద్దా అని. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, హెయిర్ ఇంతకుముందు పోలిస్తే దీంతో చాలా తక్కువ వచ్చినాయి హెయిర్ ఊడడం కూడా. అందుకే అండి ఏదైనా బెటర్ అనిపిస్తుంది, కానీ తలస్నానం చేసేటప్పుడు అయితే ఎక్కువ ఊడుతున్నాయి. అది ఎందుకో అర్థం కాలే. నూనె పెట్టినప్పుడు అయితే కొంచెం తక్కువ అయితే ఊడుతున్నాయి. ఫైనల్ అయితే నేను ఇది వాడడం ఒక 10 డేసే కాబట్టి చూద్దాం ఇంకా ముందు ముందు ఎట్లా ఉంటుందో సిచ్యువేషన్ అని. ఇదేనండి, ఇంకా ఫైనల్గా అయితే వీడియో ఎండ్కి అయితే వచ్చేసింది. నెక్స్ట్ నుంచి ఫుడ్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు కామెంట్ చేస్తే నేను ఫుడ్ వీడియోస్ చేస్తాను, లేదంటే ఇట్లా వ్లాగ్స్ అనేవి కంటిన్యూ చేస్తాను. బాయ్ అండి అందరికీ.